జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యా, కాటేసింది నాగయ్య కాదు, త్యాగయ్యనా? వెటకారాలొద్దు మాత. శంఖం పట్టుకుని ఉన్న తిలోత్తమ మాతను కాటేయాలని వచ్చి చివరి క్షణంలో విశాల్ బాబు ఆ శంఖాన్ని తన చేతిలోకి తీసుకోవటం వల్లే వేగాన్ని నియంత్రించుకోలేక ధర్మాన్ని పాటించింది పెద్ద బొట్టమ్మ. నాన్న చెప్పినట్టే ఆవిడ మనిషి కాదు, పావన్నమాట. మమ్మీ, శంఖం మనతోనే ఉంది కదా? ఇంకొకసారి శంఖాన్ని ఆడిస్తే మీకు చివరి గీతం పాడిస్తారు. అంటే పాడ కట్టడమే రాజా. ఆ? ఈసారి పెద్ద బొట్టమ్మ కొరికే కొరుకుడికి మీ అమ్మకి కాళ్ళు, తమరికి చేతులు ఉండవు. ఇంకాపుతావా? ఎప్పుడు ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. సలహాలు నీ తోడికోడలు నైనికి చెప్పు. చెప్పినా వినదు మా అక్క. విషం బొళ్ళంతా పాకితే ఇక అంతే సంగతులు. నైని, తెలిసి కూడా రిస్క్ తీసుకుంటున్నావెందుకు? రేపు తెల్లవారితే నా ప్రస్థానం మొదలవుతుంది పిన్ని. నైని, గానవి గాయత్రీల మొహాలు చూడు. పాపపుణ్యాలు తెలియని చిన్నారులని చూసైనా నువ్వు మేలుకోవాలి. తండ్రి లేని అభాగ్యుల్ని చెయ్యకు. అవునక్క, అసలే ఆ గాయత్రిని దత్తత తీసుకొని అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తామని శాస్త్రిగారికి మాటిచ్చావు. మీరెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వదినకి ఏం చేయాలో బాగా తెలుసు. రేయ్, నాన్న ఉంటేనే మంచిది. ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయడం అంటే మాటలనుకున్నావా? పిల్లలకి మీలాంటి తండ్రున్నా ఒకటే, లేకపోయినా ఒకటేనండి. రేయ్, ఇప్పుడు నేను నా గురించి చెప్తున్నానా? మీరందరూ హీరో అనుకునే సూపర్ మ్యాన్ విశాల్ గురించి చెప్తున్నాను. సూపర్ మ్యాన్ అని అన్నారు కదా, అదే నిజమై చిరునవ్వుతో విశాల్ కళ్ళు తెరుస్తాడు. మీ అందరి కళ్ళు తెరిపిస్తాడు. హ్మ్. ఇలాంటివి చెప్పుకోడానికి, కథలుగా చదువుకోడానికి బావుంటాయి. తేడా జరిగితే పిల్లలకు అన్యాయం చేసిందని జీవితాంతం నైనిని ఆడిపోసుకుంటారు. ప్లీజ్ నెగిటివ్గా మాట్లాడకండి. అంతా మంచిగా జరుగుతుందనుకోండి. మేము అదే అనుకుంటున్నాం. ఏది ఏమైనా అందరూ జాగ్రత్తగా ఉండండి అల్లుడు. ఇప్పుడు ఒకటి కాదు, 2 పాములు ఫాలో అవుతున్నాయి. చచ్చిందనుకున్న పెద్ద పొట్టమ్మ ఇలా పగబట్టిందేంటి? పగపట్టలేదు మాత, సాయం పట్టబోతున్నాయి. ఈశ్వరీ మొక్క వేరుతో చేసిన పసరిని విశాల్ బాబుకి కాటు గాయమైన చోట కట్టుకట్టమ్మా. అలాగే. అమ్మ గాయత్రి, ఇలా కూర్చో. ఏంటిది? ఉన్నట్టుండి ఉరుమురిమింది. బయట వర్షం వచ్చే సూచనలు కూడా లేవు. అవును మాత, కానీ వస్తున్నది వర్షం కాదు, కర్కశం. అంటే ఏంటయ్యా? కంగారు పడకు మాత, అది ఏదైనా సరే
నేను చూసుకుంటాను. బాబుగారు, రేపు మనం దేవమ్మ గుడికి వెళ్దాం. అక్కడ దీక్ష పోని మిమ్మల్ని కాపాడుకుంటాను. నన్నెవరు గుర్తుపట్టకుండా, మిమ్మల్ని ఎవరు చూడకుండా అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం. మాత, అమ్మా పరమేశ్వరి, నీ భక్తురాలైన నైనీమాత 5వ తరాన్ని హరించడానికి యమధర్మరాజు కాలపాశాన్ని పంపించినాడు. నీ బిడ్డ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంకా సమయం ఉంది. సమవర్తి తొందరపాటును అడ్డుకో తల్లి. అమ్మ విశాలాక్షి అండతో కాలదండాన్ని పట్టుకుని ఇక్కడే కట్టివేస్తున్నాను. అంబా శివశంబా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.